గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గత 3 రోజులుగా పాదయాత్ర నిర్వహిస్తా ఉన్నాం. ఇవాళ ఈ పథకం ఎక్కడైతే ప్రారంభమైందో ఆ బండపల్లిలో భారీ ఎత్తున భారీ సభ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా గారితో పాటు ఆయన పలు రాజకీయ పార్టీల నాయకులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతా ఉన్నారు. ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరుతున్నదంతా ఒక్కటే. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మందికి పైగా పేద వ్యవసాయ కూలీలు, చేతి వృత్తుల వారు, గ్రామీణ ప్రజలు వారందరూ కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఈరోజు వాళ్ళ పొట్టగొట్టే పద్ధతుల్లో మీరు ఇవాళ పథకాన్ని మార్చేశారు. ఒక హక్కుగా ఉన్న పథకాన్ని ఇవాళ మీరు ఒక స్కీమ్గా మార్చి రాబోయే రోజుల్లో దీనికి మంగళం పాడాలనుకుంటా ఉన్నారు. జనగణమన పాడడానికే మీరు ఖచ్చితంగా ఇవాళ మార్పులు తెచ్చారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారు, విబిజీ రామ్జీ అని అంటా ఉన్నారు. పర్యవసానంగా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరిగే ప్రమాదం ఉంది. ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఒక్కటే. గతంలో ఈ ప్రాంతం నుంచి విపరీతంగా రైతులు కూడా వలసలు పోయారు. ఇవాళ చిన్న సన్నకారు రైతులు, గ్రామీణ పేద ప్రజలు వారందరికీ కూడా ఎంతో ఉపయోగపడి ఈ పథకాన్ని మీరు నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు ఉడిగం చేయడానికి, చీప్ లేబర్ అంతా కూడా చౌకగా వారికి లేబర్ని సప్లై చేయడానికి ఇవాళ ఈ పని చేస్తూ ఉన్నారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ వారికి మాఫీ చేస్తూ ఉన్నారు కార్పొరేట్లకు. మరోవైపు పేదవాళ్ళకి ఇచ్చే ఈ చిన్న ఈ పథకాన్ని కూడా మీరు రద్దు చేసి మీ దయాదాక్షిణ్యాలపైన వారు బతకాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఏ మాత్రం కూడా దీన్ని సహించేది లేదు. ఇవాళ ఏదైతే ఇక్కడ 3 రోజుల పాదయాత్ర ఉద్యమాన్ని చేపట్టామో ఇది ఏదో ఈ జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలకు కాదు, మొత్తం భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 20 కోట్ల మంది పేద ప్రజల కోసం ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది పూర్తయిన తర్వాత రాజా గారితో కూడా సంప్రదించి మేము ఢిల్లీ స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఢిల్లీలో ఇక్కడ నుంచి పోయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో దీనికి అన్ని ఏర్పాట్లు చేసి పార్లమెంటు ముందు ఈ ప్రోగ్రాంని ఏదైతే ఈ కొత్త పథకాన్ని నిరసిస్తూ పాత పథకాన్ని మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించేటట్టు చేయడానికి ఈ ప్రోగ్రాము అది జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది.